హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసిందంటే హోమ్ గార్డ్ పై అప్డేట్స్ అనమాట. చాలామంది మనం కామెంట్ చేస్తున్నారు. కామెంట్స్ తీసుకొని వీడియో అనేది చేయడం జరిగింది. సో కామెంట్స్లో ఎవరెవరు ఏమైతే క్లారిటీగా ఒక్కొక్కరికి వివరించడం కాబట్టి సో ఒక వీడియో రూపంలో చెప్దామని వీడియో చేస్తున్నాను. సో వీటిలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ మెయిన్గా వచ్చేసి అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయని చాలామంది డౌడుతున్నారు. అది కూడా క్లారిటీగా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి లేడీస్కి అవకాశం ఉంటుందా అనేది ఒక అమ్మాయి అనేది కామెంట్ చేయడం జరిగింది. సో ఎస్, లేడీస్ అనేది ఇందులో ఎలిజిబుల్ ఉంటుంది. బాయ్స్ ఆర్ గర్ల్స్కి ఇద్దరికి ఎలిజిబుల్ ఉంటుంది. సో నెక్స్ట్ చేసి 150 సెంటీమీటర్స్ అబోవ్ ఉంటే తీసుకుంటారు. సో వీళ్ళకి ఈవెంట్స్ ఉంటాయంటే ఎస్, ఈవెంట్స్ కూడా ఉంటాయి. వచ్చేసి 800 ఉంటుంది. సో చాలామంది ఎక్కువ అని చెప్పి అనుకుంటున్నారు. లేదా మీకు 800 ఎక్కువ అనమాట. 800 తీసుకుంటారు. సో రిజర్వేషన్ అంటే చాలా మందికి ఏంటంటే రిజర్వేషన్ అనేది ఎవరెవరు తీసుకుంటారు, రిజర్వేషన్ అందరికి వస్తుందా రాదా అనేది చాలా మంది డౌట్తో ఉన్నారు. రిజర్వేషన్ అనేది మనకి ఇవ్వరనమాట. సో హోమ్ గార్డులో ఎవరైతే వాళ్ళ వారసత్వంగా ఎవరైతే కొడుకులు ఉంటారో సో వాళ్ళుగా ఇందులో రావాలనుకుంటే వీళ్ళకి 10% అనేది 10% మనీ తీస్తారనమాట. సో హోమ్ గార్డు వాళ్ళ ఫ్యామిలీకి వచ్చేసి ఒక 10% తీయడం జరిగింది. సో నెక్స్ట్ మిగతా వాళ్ళకి ఎవరికి ఉంటుంది అంటే ఎస్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఉంటుంది. సో ఇందులో కూడా సిపి ప్రకారం వాళ్ళకు కూడా 10% ఇస్తారు. సో 20% రిజర్వేషన్ పోతే మిగతా అనేది సో నోటిఫికేషన్ పర్ రిలీజ్ చేస్తారనమాట. సో ఇటు క్వాలిఫికేషన్ అంటే ఓపెన్ టెన్త్ అనేది చాలా మంది డౌట్తున్నారు. ఎస్, ఓపెన్ టెన్త్ అనేది దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఓపెన్ టెన్త్ ఇప్పుడు మామూలుగా మన ఎగ్జాంపుల్ చెప్పుకోకపోతే ఓపెన్ డిగ్రీ అనేది ఐపీఎస్కి కూడా ఎలిజిబుల్ తీసుకుంటుంది. సో ఓపెన్ టెన్త్ ఏం తీసుకొని చాలా మంది అనుకుంటున్నారు. సరే ఓపెన్ టెన్త్ కూడా మనకి ఎలిజిబులే అన్ని క్లారిటీ చెప్దామని ఒక బ్రదర్ నాకు కామెంట్ చేశాడు. సార్ ఓపెన్ టెన్త్ కూడా అవకాశం ఉంటుంది అనేది. ఎస్, ఓపెన్ టెన్త్ వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో మన నోటిఫికేషన్ ఎప్పుడు చాలా మైండ్లో ఉండేది ఇది క్లారిటీ. సో నోటిఫికేషన్ వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుంది అనేది చాలామంది డౌట్తో ఉన్నారు. సో నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పలేకపోవచ్చు. బట్ కాకపోతే ఎప్పుడు వస్తుంది అనేది ఒక ఎస్టిమేషన్ అయితే మనం చేయగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం హైదరాబాద్లో వచ్చేసి చాలా ఇల్లీగల్ అఫైర్స్ జరుగుతున్నాయి. ఇల్లీగల్ డ్రగ్స్ కానీ సో చాలా జరుగుతున్నాయి. సో వీటి వల్ల మనకి బందోబస్తు అనేది లేదా మన డిపార్ట్మెంట్ పరంగా సో పోలీస్ శాఖలో కొంచెం ఇబ్బందికరంగా తెలుసుకున్నాం. సో మరి నోటిఫికేషన్ ఏంటంటే హోమ్ గార్డు రావడం వల్ల కొంచెం వాళ్ళ బెనిఫిట్ అనమాట. సో ఏదైనా ఉపయోగించుకోవచ్చు కదా. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు కానీ ఇంకెక్కడైనా కానీ ఆఫీసులలో కానీ సో ఎవరైతే హోమ్ గార్డు ఉండటం వల్ల సో పై ఆఫీసర్లకి ఎలాంటి ప్రెజర్ అనేది పడదన్నమాట. సో పై ఆఫీసర్ నోటిఫికేషన్ త్వరలో వస్తుంది. సో ఎస్టిమేషన్ ఏంటంటే నాకు తెలిసి 3 months టైం పడుతుంది. ఎగ్జాక్ట్గా 3 months అయితే ఖచ్చితంగా పడుతుంది. మీరు ఈలోపు ప్లాన్ ఏంటంటే 1600 మెన్స్, 1800 లేడీస్ ఈవెంట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మెయిన్గా వచ్చేసి ఇక్కడ ఈవెంట్స్, హోమ్ గార్డ్ అంటేనే ఈవెంట్స్. ఎందుకంటే ఇలా కావాల్సిన ఫిజిక్, నాట్ ఏ నాలెడ్జ్ మినిమం నాలెడ్జ్ సరిపోతుంది. సో ఇలా కావాల్సిన ఫిజిక్ అంటే హైట్, పర్సనాలిటీ ఉంటే వీళ్ళని ట్రాఫిక్ పోలీసులకు ఉపయోగించుకున్నా కానీ సో ఫిట్గా ఉంటారు కాబట్టి ఎలాంటి వీక్నెస్ ఉండదు కాబట్టి సో వీళ్ళని ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఫిట్నెస్ అనేది మెయిన్ అనమాట. సో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. సో ఇంకోటి వచ్చేసి ఒక బ్రదర్ కామెంట్ చేశాడు, సార్ మరి ఈవెంట్స్ వచ్చేసి ఎక్కడ జరుగుతాయని. సో ఈవెంట్స్ వచ్చేసి ఓన్లీ హైదరాబాద్ అనమాట. ఓన్లీ హైదరాబాద్ జరుగుతాయి, ఎక్కడ జరగవు. ఎందుకంటే ఆల్రెడీ మనకి హైదరాబాద్లో చాలా గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ నిర్వహించరు. ఇంకోటి కూడా వచ్చేసి తక్కువ మంది అనమాట. పోస్టులు కూడా ఎన్ని ఉంటాయి, నాకు తెలిసి 3000 నుంచి సో 5000 ఉండొచ్చు. సో ఈవెంట్స్ నుంచి హైదరాబాద్ జరుగుతాయి, ఎక్కడ జరగవు. సో డైరెక్ట్ ఈవెంట్స్ పెడతారు అనేది అనుకుంటున్నాం. మరి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. ఎందుకంటే ఎగ్జామ్ ప్రాసెస్ అనేది చాలా లేట్ అవుతుంది. సో ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇచ్చి మళ్ళీ ఈవెంట్స్ పెట్టడం అనేది చాలా లేట్ అవుతుంది. నాకు తెలిసి డైరెక్ట్ రిక్రూట్మెంటే. మీరు టెన్షన్ పడమాకండి. మెయిన్గా మీ ఫిట్నెస్ అనేది చాలా కేర్గా చాలా జాగ్రత్తగా తీసుకోండి. సో ఎప్పుడైతే మీరు గ్రౌండ్ మెరిట్లో కొడతారో సో వాళ్ళకి అంటే మెరిట్స్ ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది. సో మెయిన్గా వచ్చేసి ఈవెంట్స్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోండి. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి రోజు కూడా.
ఎవరైతే నోటిఫికేషన్ వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళకి వచ్చే చిన్న అప్డేట్ అనమాట. సో మ్యాక్సిమం 3 months అయితే వెయిట్ చేయండి. సో ఈలోపు మాత్రం మీకు చిన్న పని అయితే పెట్టాను కదా, ఏది ఈవెంట్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకోండి చాలా జాగ్రత్తగా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. కొత్తగా మన ఛానల్ అయితే చూస్తున్నారో వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని కోరుకుంటూ దిస్ ఇస్ మోను ఫ్రమ్ నల్గొండ.